కృష్ణయ్య విగ్రహాలు స్పెషల్లీ వినాయకుడు మన దగ్గర ఉన్న కలెక్షన్ అంటే ఎట్ ఏ టైమ్ మన దగ్గర ఉన్న కలెక్షన్ లో హైదరాబాద్ మొత్తంలో చూసినా ఎంత వెరైటీ ఉండదని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. సింహాసనాలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. శంకు చక్ర నామాలతోటి కొత్తగా వచ్చింది ఇది, ప్రమిద షేప్ లో వచ్చి. ఇందులో బుజ్జి దీపం కూడా ఉంది చిన్నది, ఇదిగోండి ఇట్లా. ఓకే, ఎవరిదైనా ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే చక్కగా ఇలా ఇచ్చామనుకో, మనం బాక్స్ ఇస్తే వాళ్ళు నగలు పెట్టుకుంటారు. ఒకరికి ఆన్లైన్ లో ఒక రకంగా, ఆఫ్లైన్ ఒక అస్సలు ఉండదు. ఇవి కూడా మనకి సైజుల వైజ్ 5 సైజులు ఉంటాయి. ఇంకా దారాపాత్ర, ఇవి కంచమ్మా, కంచులో దీపాలు, కాఫీ ఫిల్టర్, గ్లాసెస్ కంచులో ఇవి. ఇంకా ఇది కొంచెం మనకి ఏంటంటే కంపారిటివ్లీ ఇత్తడి మీద ఇది మెయింటెనెన్స్ ఈజీ. ఇవన్నీ కుక్కర్స్, చిన్నది కూడా ఉంది ఇందులో. ఇక అసలు కుక్ వేర్ లో ఇది ఉంది ఇది లేదు, ఇది మీ దగ్గర ఉందా అని అడిగే క్వశ్చన్ లేదనమాట. అన్ని ఉంటాయి. విత్ టిన్ కోటింగ్ ఉంటుంది, వితౌట్ టిన్ కోటింగ్ ఉంటుంది. కొంచెం 10 మంది వస్తే సాంబార్ పెట్టుకోవచ్చు. మనకి ఇందులో వండుకోండి, అందులోనే సర్వ్ చేస్తారు టైప్ అనమాట. పెళ్లి కార్డులతో పాటు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు కదా, దాంతో మళ్ళీ విడిగా డ్రై ఫ్రూట్స్ లేకుండా ఇందులోనే డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు. రేర్ గా కొన్ని ప్లేసెస్ లో మాత్రమే దొరుకుతాయి. అవునండి. అండ్ తీసుకున్న కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 అడుగులు వెంకన్న స్వామి ఉంటారని. ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు ఈయన 4వ ఆయన 5వ ఆయన. అవునా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈ రోజు అయితే మనం సునీతాస్ హోమ్ డెకార్కి వచ్చామండి. మీకు తెలుసు కదా, మీ అందరికి చాలా మందికి సుపరిచితమే సునీత గారిది షాపు వనస్థలిపురంలో ఉంటుంది. సో ఇక్కడైతే సునీత గారు కూడా ఉంటారు. సో తనతో కూడా మాట్లాడదాము. ఇక్కడ మనకి బ్రాస్ ఐటమ్స్ మొత్తం కూడా దొరుకుతాయి. ఏమేమి కలెక్షన్ ఉంటుంది ఏంటో కూడా చెక్ చేద్దాం ఒకసారి. హాయ్ సునీత గారు, బాగున్నారా? ఈ రోజు ఇన్ని రోజుల తర్వాత వచ్చాము. ఎప్పటి నుండో డ్రీమ్ అండి ఇక్కడికి రావాలి. నేను వరలక్ష్మి వ్రతం మంచి ఘనంగా చేసుకుంటాను కదా, ఆ టైంలో వచ్చి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకెళ్ళాలి అనుకునేదాన్ని. కుదరట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్. మొన్న అక్కడ కలిసాము, శ్రీమంతప్పుడు కలిసాము. హారిక చెప్పిందో లేదో బయటకి మనం చెప్తున్నాము. అవును, అదే ఇన్స్టాగ్రామ్ లో అయితే పెట్టింది. సో ఈ రోజు మన దగ్గర ఏముంటే మా సబ్స్క్రైబర్ కూడా చూపిద్దామండి. మైక్ తీసుకోండి. ఇది లేకపోతే మనకు నడవదు. సో మన దగ్గర అయితే 2 ఇంచెస్ విగ్రహాల దగ్గర నుంచి 6 ఫీట్ పెద్ద ఆయన దగ్గర వరకు అన్ని విగ్రహాలకు సంబంధించి ఇత్తడివి ఏవైనా ఉంటాయి. ప్లస్ డెకార్ ఐటమ్స్, డిఫరెంట్ డెకార్ ఐటమ్స్ అయితే అన్ని ఉంటాయి. సో చూద్దామండి, టైం ను బట్టి చూపిద్దాం. చిన్నగా చూద్దామండి, అన్ని చూద్దాం, పర్వాలేదు. అన్ని చూద్దాం. హాయ్, బాగున్నా అండి. ఐటమ్స్ ఉంటాయి, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, అవన్నీ సెకండ్ ఫ్లోర్ లో ఉంటాయి. ఒకసారి 2 ఫ్లోర్స్ లో 2 ఫ్లోర్స్, థర్డ్ ఫ్లోర్ లో ఆన్లైన్ ప్యాకింగ్ స్టాక్ అంతా థర్డ్ ఫ్లోర్, 3 ఫ్లోర్స్. ఈ సెక్షన్ అంతా కూడా మనకి చిన్న విగ్రహాలు, మన పూజకి సరిపోయే చిన్న విగ్రహాలు, ఇంటి పూజకి చిన్న విగ్రహాలు పెట్టుకుంటాం కాబట్టి. సో ఇవన్నీ అవే ఉంటాయి. మనం చూస్తే కనుక ఇట్లా 2 ఇంచెస్ విగ్రహం దగ్గర నుంచి కొంచెం లిటిల్ బిట్. అంటే ఆ డీటెయిలింగ్ నేను ఒక దగ్గర విన్నానండి, ఇట్లా కొంచెం యాంటిక్ లాగా ఉన్నవి ఒరిజినల్ అని విన్నాను. అది అట్లా ఏం లేదమ్మా, అంతా ఫినిషింగ్ ఉంటుంది. బ్రాస్ కావాలి మాకు, అసలు ఇట్లా వద్దు షైనింగ్ ఫినిషింగ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనికి మనకి ఇట్లా డీటెయిలింగ్ చక్కగా ఆ కళ్ళు అంతా క్లియర్ గా తెలుస్తుంది కదా, అది అంత తెలియదు. షైనింగ్ ఉంటే రిఫ్లెక్షన్స్ పడతా ఉంటాయి కదా, అందం తెలియదు. అంతే తప్పించి ఇది ఒరిజినల్ అది డూప్లికేట్ కాదు. కాకపోతే దీనిలో కూడా కల్తీలు జరుగుతాయి కానీ మన దగ్గర అది ఉండదు. సో ఇట్లా అన్ని ఉంటారు కదండి, ప్రతిదీ వారాహి అమ్మ, లలిత అమ్మవారు. నెక్స్ట్ మనకి వారాహి నవరాత్రులు మళ్ళీ వస్తున్నాయి కదండి. ఇదిగో ఇట్లా చిన్న సైజ్ దగ్గర నుంచి ఉంటాయి. మా ఇంట్లో పాలు తాగారండి. నేను చాలా మంది షేర్ చేశాను వీడియో కూడా. అవునా? ఇట్లా చిన్న విగ్రహం దగ్గర నుంచి అన్ని ఉంటాయి. రాఘవేంద్ర స్వామి ఒకటి బాగా అడుగుతున్నారు. మనకి అన్ని ఉంటాయి, ఇది అది అని కాదు. ఒకవేళ ఏదన్నా మనకి సైజ్ లో కావాలి, ఈ గారు కస్టమైజ్ చేస్తారంటే చేయవసరం, అన్ని మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి. వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ చేస్తే మా వాళ్ళు దానికి రిలేటెడ్ పిక్స్ షేర్ చేసేస్తారు విత్ మెజర్మెంట్స్ అండ్ ప్రైస్ ఉంటుంది. రాకపోయినా మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇట్లా శివుడికి సంబంధించిన ఇంకా అన్ని
వెంకటేశ్వర స్వామి అయితే ఇట్లా మనకి ఈ శ్రీదేవి భూదేవితో కలిపి చక్కగా పూజలో పెట్టుకునే సైజ్ ఇది. విత్ బేస్ మనకి 3 inches ఉంటుంది అంతే. బాగుంటుంది. సో ఇట్లా అన్ని ఇక్కడికి వస్తే మనకి ఇట్లా కలశాలు ఇవి అవి అసలు ఈ కలశాలు చూస్తే ఎంత సాలిడ్ గా క్యూట్ గా, ఇవైతే మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళే ఐటమ్ అన్నమాట. వచ్చిన వాళ్ళు చూసి తీసుకుని వెళ్ళే ఐటమ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా యూజ్ చేస్తున్నారండి, ఎక్కువ బ్రాసే కన్వర్ట్ అయిపోతున్నారు. ఇది ఇట్లా బెల్స్ లో కూడా మనకి ఇది లైట్ వెయిట్ లో వచ్చినాయి. ఇక్కడ చూస్తే శంకు చక్రం, ఒక సైడ్ శంకు ఒక చక్రం అట్లా. సో స్టోర్ కి వస్తే చూడొచ్చు. ఇంకా ఇవి మొత్తం దేవుడి దగ్గర కావనివ్వండి, ఇంట్లో మన కావనివ్వండి, ఇట్లా ఇవి కృష్ణయ్యకి కొంచెం పాలు అవి పెట్టడానికి, చిన్న గ్లాసులు, కుంకుమ బరులు, రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి బాగా వెళ్తాయి అన్నమాట. ఇవి సాలిడ్ గా ఇట్లా మంచి యాంటిక్ భారీగా ఉంటాయి. ఇలా ఉంటాయి లైట్ వెయిట్ లో మనకి 100-125 రూపీస్ నుంచి కూడా ఉంటాయి అన్నమాట. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఎన్ని డేస్ ముందు చెప్పాలండి ఆర్డర్ ఇవ్వాలంటే? ఒక 100 పీసులు అయితే ఇట్లాంటి చిన్న ఐటమ్ ఎప్పుడు ఉంటాయి. 400-300 కావాలంటే కనుక ముందు చెప్పాలి. ఇవి కుంకుమ బరిలు అయితే ఎప్పుడు ఒక 200-300 ఉంటాయి. ఎమర్జెన్సీ అయినా పట్టుకెళ్ళొచ్చు. ఇంక ఇవి పూజ గుత్తులు, పూజ సామాన్ అన్నమా. ఈ లైన్ అంతా ఇక్కడ ఇది మన దగ్గర మామూలుగా కాదు అసలు సేలు. ఒక్కొక్క సైజు లో కనీసం 2000 పీసులు అమ్ముంటాం ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన దగ్గర. దట్టు ఈ చిన్నదైతే ఇంకా ఎక్కువ. సింహాసనాలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. పీటలు కూడా మనకి నిత్య పూజలో పెట్టుకోవడానికి బాగుంటది, అమ్మవార్ల నుంచో పెట్టుకోవడానికి. వాటికి వీటిలో ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి పీటలు. అవును, సింగిల్ విగ్రహం అట్లా విడివిడిగా పెట్టుకోవడానికి. ఇంకా కొంచెం పెద్దవి కూడా ఉంటాయి. విగ్రహం ఏదైనా పెద్దగా ఉంటే అలా పెట్టుకోవడానికి, లేదు అంటే మన దగ్గర ధనలక్ష్మి కొంచెం అట్లాంటివి పెట్టుకోవడానికి. ఇవన్నీ చౌకీపీటలు డిఫరెంట్ సైజుల్లో. సుందులు వెరైటీస్. కామాక్షి దీపాలండి, కామాక్షి దీపాల్లో ఇంకా అసలు ఇన్ని వెరైటీస్ అని చెప్పడానికి లేదు, అన్లిమిటెడ్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే అటు పాత మోడల్స్ అడుగుతున్నారు, ఇటు కొత్త మోడల్స్ అడుగుతారు. అవునండి, అసలు గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి, మళ్ళీ పాత మోడల్ వస్తారు. చెక్ చేసుకుంటే మన దగ్గర కూడా స్టాక్ లో అవి పాతవి మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు, కొత్తవి డిఫరెంట్ గా ఉన్నాయి. భలేగా చాలా సాలిడ్ ఉన్నాయండి, నిజంగా బాగున్నాయి. ఇది శంకు చక్ర నామాలతోటి కొత్తగా వచ్చింది. ఇది ప్రమిద షేప్ లో వచ్చి ఇందులో బుజ్జి దీపం కూడా ఉంది, చిన్నది. ఇదిగోండి ఇట్లా చిన్న. ఇవి కూడా శంకు చక్ర నామాలు కింద చూస్తే సింగిల్ దీపం. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇది పెయిర్ వచ్చి 450 రూపీస్. నేను విన్నానండి క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుందండి మీ దగ్గర. ఇవన్నీ ధూపం స్టాండ్స్ అండి. ఇవన్నీ కూడా మనకి అంటే తులసికోట దగ్గర పెట్టుకునే దీపాలు. ఇక్కడ నుంచి ధూపం స్టాండ్స్. ధూపంలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది చూసారా, అమ్మో ఒక చేతుల్లో బాక్స్ అండి, జ్యువెలరీ బాక్స్ అనుకోవచ్చు. దేవుడికి సంబంధించిన ఎన్నో వాల్యుబుల్స్ ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు, ఒక గుర్తుగా అన్నట్టు. ఎవరికైనా ప్రెజెంట్ చేయడానికి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఎప్పటికీ మెమరీ లాగా. మరి ఎవరిదైనా ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే చక్కగా ఇలా ఇచ్చామనుకో, మనం బాక్స్ ఇస్తే వాళ్ళు నగలు పెట్టుకుంటారు. అట్లా ఇది ధూపంవి చాలా డిఫరెంట్ గా వెరైటీగా చాలా ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు వీడియో చూసే వాళ్ళు ప్రైసులు చెప్పలేదు అని అడుగుతారేమో. ప్రతి దానిది మా దగ్గర దాచేది ఏముండదు. నేను ఏ వీడియో పెట్టినా కూడా ప్రైస్ మెన్షన్ చేసే పెడతాను. సో ఇన్ని ఐటమ్స్ మీద మనం ప్రైస్ చెప్పలేము. మీరు ఇక్కడికి వచ్చారంటే డైరెక్ట్ గా చెక్ చేసుకుని తీసుకోవచ్చండి. ప్రతి దాని మీద కూడా మనకి ఇక్కడ ఉంటుంది, ట్యాగ్ ఉంటుంది. సో మనం ఒకరికి ఆన్లైన్ లో ఒక రకంగా, ఆఫ్లైన్ లో అస్సలు ఉండదు. నా దగ్గరికి 500 రూపాయలు కొనే వాళ్ళు వచ్చినా ఒకటే ట్రీట్మెంట్, 1,00,000 రూపాయలు పెట్టుకునే వాళ్ళు వచ్చినా ఒకటే. ఇవన్నీ బౌల్స్ రిటర్న్ గిఫ్ట్స్ కి. ఓకే, ఇప్పుడు ఇది 35 అమౌంట్ అనుకుంటా. ఎంత? 30 రూపీస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ బౌల్స్ 200 రూపీస్ వరకు ఉంటాయి. ఓకే, సో చిన్న చిన్న అకేషన్స్ కి చక్కగా మనం తాంబూలంతో పాటు అట్లా. ఇది కొత్తగా వచ్చినాయి అమ్మా. ఇవి కూడా మనకి ఇంట్లో కూడా ఇది అది ఓం స్వస్తిక్ ఉంది కదా శ్రీ. ఇది శంకు చక్ర నామాలు 2 రకాలు వచ్చినాయి.
ఇది. ఓకే, మనకి ఎలా అంటే అలా అలా తీసుకోవచ్చు. ఇంట్లో కనే కాదు, రిటర్న్ గిఫ్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఈ బౌల్ ఒక సర్చ్ చేత్తో తీసుకోండి. వెయిట్ ఫుల్ వెయిట్ ఉంది. సో సాలిడ్ గా ఉంటాయి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి 100. ఇప్పుడు ఎన్ని కావాలన్నా కూడా ముందు చెప్తే చేపిచ్చేస్తాం. ఇది జస్ట్ 750 రూపీస్. వావ్, చాలా వెయిట్ ఉందండి. సో ఇవి పాన్ బట్ట ఉంటుంది. ఇది అభిషేకం కోసం స్టాండ్స్. సాలిడ్ గా ఉంటది. ఇది కూడా మీరు ఒకసారి పట్టుకోండి, మీకు కూడా ఐడియా వస్తుంది కదా. ఓకే, సో ఇవి కూడా మనకి సైజుల వైజ్ 5 సైజులు ఉంటాయి. ఓకే, ఇంకా దారా పాత్ర ఇవి సైజుల వైజ్ ఉన్నాయి చూడండి. ఇది పెద్దది, అన్నిటికంటే ఇది పెద్దది. ఓకే, సో ఇట్లా ఇంక ఇక్కడ చూస్తే ఈ ప్లేట్స్ ఇట్లా శంకు చక్కెర నామాలు వేసున్న ప్లేట్స్. ఓకే, ఇవి రిటర్న్ గిఫ్ట్ యూస్ చేయొచ్చు, మనకి ఇంట్లోకైనా వాడుకోవచ్చు. అట్లా మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు కూడా యూస్ చేసుకోవడానికి. ఇవి ట్రేస్ ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ కి బాగా వెళ్తున్నాయి. ట్రేస్ బ్రాస్ లో కూడా పిచ్ వైస్ ఉంటాయా? ఇది 440 550 ఉందండి. ఇవి సైజులు ఉంటాయి మనకి 12 ఇంచెస్ డయామీటర్ వరకు సైజులు ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి నచ్చినట్టుగా ఇవన్నీ ట్రే సెక్షన్ అన్నమాట. ట్రే సెక్షన్. ఓకే, ఇంకా పానకం బిందులు మనకి ఎంత ట్రెడిషన్ మారినా ఇప్పటికి కూడా పానకం తీసుకెళ్తాం కదా. కొన్ని ప్లేసెస్ లో కంపల్సరీ పెట్టనివ్వరు, అసలు పెట్టరు, ఖచ్చితంగా ఇతడే పెట్టాలి. అవును, ఇప్పుడు కొంతమంది స్టీల్ వాడేస్తున్నారు కానీ చాలా మంది స్టీల్ వాడరు. ఇప్పుడు కూడా మన దగ్గరికి స్పెసిఫిక్ గా బిందెల కోసం ఉన్నాయా అని అడిగి తెప్పించండి, మీ దగ్గర తీసుకుంటామని చెప్పి మరీ వెయిట్ చేసి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇవి ఇంకా ఇదంతా ఇక్కడ నుంచి మన సామ్రాజ్యం కుక్వేర్ అన్నమాట. ఇవి కంచమ్మ, కంచులో దీపాలు. ఓకే, కాఫీ ఫిల్టర్, గ్లాసెస్. మనకి కంచుకి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటదండి? ఇత్తడికి మంచి ప్రశ్న. కంచు వచ్చేసరికి మనకి కాపర్ టిన్ తోటి కలిసి ఉంటుంది. ఓకే, కాపర్ ఒక 80% అయితే టిన్ ఒక 20%. అలాయ్ మెటల్ మనకి ఏదైనా ఇత్తడైనా సింగిల్ మెటల్ కాదు కదా. ఓకే, ఇత్తడికి వచ్చేసరికి ఏమో రాగి ప్లస్ జింక్ కలుస్తుంది. 60-40 ఉంటుంది. ఇదేమో 80-20 ఉంటుంది. ఓకే, ఇది కొంచెం మనకి కింద పడితే కంచు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ఊరికి ఇట్లా పడితే పగిలిపోద్దా అని కాదు. ఇప్పుడు మనం కొంచెం ఎత్తులకు వస్తే మనం కనిపిస్తాం. ఇప్పుడు మనము ఎట్లయితే గాజు పాత్రలు జాగ్రత్తగా వాడుకుంటామో కొంచెం ఇవి కూడా అంతే. ఓకే, ఇవైతే మనకి కంచు పళ్ళాల దగ్గర నుంచి ఇట్లా బౌల్స్, జగ్గులు, గ్లాసులు అదంతా కంచే. బ్రాంజ్ వేజర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కంచు మరి మనం స్టవ్ మీద పెడితే అవన్నీ ప్రసాదాలు చేసుకోవడానికి వాటికి వాడుకునేవి. మూకుళ్ళు కూడా ఉన్నాయి ఇందులో కంచులో ఇవి. ఓకే, ఇంకా ఇది కొంచెం మనకి ఏంటంటే కంపారిటివ్లీ ఇత్తడి మీద ఇది మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. దీనికి ఏమి అసలు మనము చింతపండ్లు గట్రా ఏం పెట్టవసరం. శుభ్రంగా రుద్ది తోముకుంటే మంచిగా ఉంటాయి. ఓకే, ఇవి మళ్ళీ బ్రాస్ అండి. ఇవి ఇత్తడి. ఇక్కడ కుక్కర్స్ అన్ని సైజుల వైజ్. ఇది కొత్త మోడల్ వచ్చింది, హాకిన్స్ మోడల్. ఎగ్జాక్ట్ ఫ్లాట్ బేస్ వచ్చింది అనమాట. ఇవన్నీ కుక్కర్స్. చిన్నది కూడా ఉంది ఇందులో. ఇక అసలు కుక్ వేర్ లో ఇది ఉంది, ఇది లేదు, ఇది మీ దగ్గర ఉందా అని అడిగే క్వశ్చన్ లేదనమాట. అన్ని ఉంటాయి. మీరు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదండి కుక్కర్ గురించి బాగా. యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు చెప్తుంటాను. ఇక కడాయిల్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అమ్మా. చూస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సాలిడ్ గా ఇది విత్ టిన్ కోటింగ్ ఉంటుంది, వితౌట్ టిన్ కోటింగ్ ఉంటుంది. ఓకే, కొంతమందికి ఏంటంటే టిన్ కోటింగ్ ఎందుకు, మళ్ళీ అవి కొన్ని రోజుల తర్వాత పోతుంది, మాకు పుట్టి బ్రాసే కావాలనుకున్న వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు. ఇక అది వాళ్ళ ఇష్టం. ఇంకా ఇవి ఫ్రై పాన్స్ అని, మూకుళ్ళని సైజుల వైజ్, కడాయిలని. ఇది వచ్చేసరికి అసలు గృహప్రవేశానికి తీసుకోవాలి, చక్కగా మందంగా ఉంటుంది, ఫ్లాట్ బేస్. తర్వాత మనం ఏ వంటలు, పులావులు ఏది చేసుకున్నా బాగుంటుంది. కొంచెం 10 మంది వస్తే సాంబార్ పెట్టుకోవచ్చు. మనకి ఇది ఎందుకండి లోపల మెటల్ కలర్ ఉంటుంది. మనం ఇది టిన్ కోటింగ్. ఓకే, సో ఇది వేయటం వల్ల ఏంటంటే పదార్థం కలర్ చేంజ్ అవ్వకుండా, పులుపు తగిలినప్పుడు ఏంటంటే ఇత్తడికి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. గ్రీన్ కలర్ లో అట్లా వస్తుంది. అలా అవ్వకుండా ఉంటుంది. ఫుడ్ ఇందులో మనం వండి అలానే ఉంచేసుకోవచ్చు. టిన్ కోటింగ్ మనం గ్లాసులో అయితే ఉంచకూడదండి, తీసేసుకోవాలి, వండుకున్నాక తీసుకోవాలి. ఓకే, సో ఇదొకటి బిర్యానీ పాట్స్ కింద సెట్. అసలు ఒక సెట్ ఉంటే అన్ని మనం ఫ్లాట్ బేస్ వస్తుంది బేస్. ఓకే, బాగున్నాయండి వెయిట్ కూడా. సో నెక్స్ట్ ఇవి డిషెస్, కుక్ అండ్ సర్వ్. ఇందులో వండుకోండి, అందులోనే సర్వ్ చేస్తారు. ఆ టైప్ అన్నమాట. ఓకే,
ఇవి కూడా అంతే, మన సాస్ పాన్స్ ఉంటాయి కదా ఆ టైపు, సాలిడ్ గా ఉంటది. ఓకే. మనం కర్రీ పరమాన్నం ఏదైనా చేసుకోవచ్చు. అవును, అడుగంటకుండా కూడా ఉంటుంది. ఇంక ఇవన్నీ మూకుళ్ళు. ఇక కుక్ వేర్ సెక్షన్ అంతా ఒక్కసారి జస్ట్ అట్లా ఒక క్లిప్ చూపించుకోండి. ఎందుకంటే మనం ఇందులో మునిగిపోయామంటే ఇదే ఒక 2 ఎపిసోడ్లు. అవును, అవునండి. చాలా స్టాక్ ఉంది. మెయింటైన్ చేస్తుంది. డిస్ప్లే కోసం ఒక్కొక్క పీస్ పెట్టినట్టున్నారండి. మనకి ఏదైనా కావాలి మొత్తం స్టాక్. ఓకే. సేమ్ 2500 ఎస్ఎఫ్టీ ప్లేస్ స్టాక్ కి కూడా ఉంది. సో ఇవి బాక్సెస్ సార పంపించాలన్నా దేనికైనా, ఇంట్లో టీ కాఫీ పొడికి వాటికి. ఇది మసాలా బాక్స్. ఇందులో కూడా 6-7 మోడల్స్ ఉన్నాయి. అవునండి. ఇది మనం పూజ దగ్గర కొంచెం పసుపు కుంకుమ అట్లా వేసి పెట్టుకోవడానికి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగా వెళ్తున్నాయి. ఓకే. కారపూస గిద్దెలు. అసలు ఇది వంట సామ్రాజ్యానికి సంబంధించి ఇంకా లేదు అన్న ఐటమ్ లేదు ఇట్లా. సో ఇడ్లీ పాత్ర. ఓకే. ఇది కూడా అంతే. ఇది 6 ప్లేట్స్, 4 ప్లేట్స్ కూడా ఉంది పైన. దీనిలో మనం మళ్ళీ కుకింగ్ వాటికి వాడుకోవచ్చు. సాంబార్ అవి పెట్టుకోవాలన్నా దేనికైనా వాడుకోవచ్చు. ఓకే. ఇది రాగి అండి. ఇది కాపర్ క్యాండిల్స్ ఫిల్టర్. ఉండే కదా లోపల క్యాండిల్స్ పెట్టుకుని ఆ టైపు. ఇంకా ఇవన్నీ గౌరమ్మ సెట్లు. ఇది చూడండి అసలు ఫినిషింగ్ ఎంత బాగుందో, కొత్తగా వచ్చినాయి. చాలా బాగుంది. మీకు శ్రావణ మాసంలో బాగా వెళ్తుంటాయి అసలు ఈ ఐటమ్ కి సీజన్ అని చెప్పట్లేదు. అవునులేండి. మన దగ్గర ఇవి జ్యువెలరీ బాక్స్ లో ఇందాక చూసాం కదా, అదేమో మొత్తం బ్రాస్ అచ్చుపోసింది. ఇదేమో గ్లాస్ ఫినిషింగ్. ఇది మొత్తం బ్రాస్ బీడ్స్. ఇట్లా ఎవరికన్నా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలన్నా దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి పళ్ళంగా ఇవ్వచ్చు గిఫ్ట్ కింద. ఇంకొకటి ఇప్పుడు పెళ్లి కార్డులతో పాటు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు కదా, దాంతో మళ్ళీ విడిగా డ్రై ఫ్రూట్స్ లేకుండా ఇందులోనే డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు. మనం డిఫరెంట్ గా ట్రై చేసినట్టు ఉంటది. అవును, బాగుంటుంది చూడడానికి. ఇంకా కలసం చెంబులు బిందులు ఇదంతా ఇది బిర్యానీ కుండలు. ఇవి ఇంకా గుండె గిన్నెలు అంటారు కదా, కర్రీ గిన్నెలు. ఇవి అసలు సాలిడ్ ఇంకా హ్యాండ్ మేడ్ ఐటమ్. ఓకే. అచ్చుపోస్తారు అసలు చాలా బాగుంటాయి ఇవి. ఓకే. ఇవే కంచు అని చెప్పి అమ్ముతారు యూజువల్ గా. సౌండ్ కూడా వస్తుంది ఇది కానీ ఇది కంచు కాదు, ఇత్తడి. మనకి డిఫరెన్స్ ఎట్లా తెలిసిద్దండి మరి అసలు మామూలుగా అయితే? అది ఎలా తెలుస్తుంది అంటే ఇంకా మనం ఒక నమ్మకమైన ప్లేస్ పెట్టరు. లేదు అంటే వాళ్ళకి వాస్తవంగా కంచుకి కింద ఈ ఫినిషింగ్లు ఇవన్నీ వేయరు. ఇది ఇత్తడిది, కన్ఫామ్ గా అచ్చిపోసింది ఇత్తడిది. కంచుకి ఇవన్నీ వేయరు. ఇది స్టిక్ అవ్వదు కూడా దానికి. ఓకే, అదేలేండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. మీకు వీడియో కాల్ లో చూపిస్తారు ఐటమ్ ఏంటనేది, దాని డీటెయిల్స్ కూడా చెప్తారు. విగ్రహాలు ఉంటాయని, ఇంత విగ్రహాలు ఉంటాయని తెలియదు నాకైతే. చాలా బాగుంది. చిన్నవి కూడా ఉన్నాయి. అవును, చిన్నవి కూడా ఉన్నాయి. గోమాతలు కూడా చిన్నవి కూడా ఉంటాయి కదండి. గోమాతలు ఇంకా చిన్నవి కూడా ఉంటాయి. అవి అసలు మనకి సిల్వర్ లో ఎలా ఉంటాయి ఆ టైప్ లో డిజైన్స్ ఉంటాయి. అక్కడ చూపిస్తాను, అవి వేరే సెక్షన్. ఓకే. ఇంకా కుక్ వేర్ అయిపోయింది కదా, అంటే నేను జస్ట్ ఊరికే అట్లా ఓవరాల్ గా చూపించారు. ఇక్కడ మన విగ్రహాలు అయితే కృష్ణయ్య విగ్రహాలు, స్పెషల్లీ వినాయకుడు. మన దగ్గర ఉన్న కలెక్షన్ అంటే ఎట్ ఏ టైమ్ మన దగ్గర ఉన్న కలెక్షన్ లో హైదరాబాద్ మొత్తంలో చూసినా ఎంత వెరైటీ ఉండదని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. సూపర్ అండి. చూడొచ్చు మీరు ఫినిషింగ్లు, ఒక్కదాని ఫినిషింగ్ ఒకటి. దేవాలయాల్లోకి బాగుంటుంది. దేవాలయాల్లో కానీ మనకి ఇంట్లోనే అసలు డెకరేటివ్ పర్పస్ పెట్టుకుంటున్నారు కదా బాగా. అవునండి. సో మనం అబ్రాడ్ కూడా షిప్ చేస్తాము. ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళు వీడియో కాల్ ద్వారా కాంటాక్ట్ చేసుకోవచ్చు. మన వాళ్ళు చూపిస్తారు. ఓకే. బుద్ధ విగ్రహాలు. ఇది వెయిట్ ఎంత ఉంటుందండి ఒక్కొక్కటి? 20 kgs వరకు. 20 kgs పైన ఉంటుంది. ఓకే. మనకి కాస్ట్ ఎలా పడుతుందండి? వెయిట్ వైజ్ పడుతుందా? పీస్ లెక్కే. ఇప్పుడు మనం అన్ని ఇంత ఐటమ్ చూసుకుంటా కూర్చుంటే ఇక్కడే ఉంటాం. దట్టు మేము ఉండం కదా. అవునవును. సో విత్ జిఎస్టీ ఉంటుంది. ఏదైనా విత్ జిఎస్టీ బిల్ ఇస్తాము. ఓకే. మనం చేసేదంతా ప్రాపర్ గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో అబ్రాడ్ షిప్ చేసుకోవాలన్నా విత్ జిఎస్టీ బిల్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఓకే. ఇంకా బుద్ధుడు
భలే పెట్టారండి సైజ్ వైజ్ గా. ఇంకా బుద్ధుళ్ళు అయితే మాత్రం ఇంక చెప్పే పని లేదు. ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీ దగ్గరకు వస్తే ఇక్కడ చూడండి వెరైటీస్ మారుతున్నాయి, కలర్ సైజ్ మారుతుంది, డిజైన్ కూడా మారుతుంది. ప్రతిదీ కూడా రెస్టారెంట్స్ లో అయినా లేకపోతే ఇంట్లో అయినా డెకోర్ పర్పస్ మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటుంది. అవును, అండ్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఫినిషింగ్ లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా బుద్ధుడి విగ్రహాలు అండి. మీరు సైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, అలాగే మోడల్స్ మారిపోతూ ఉంటాయి. చూసినట్లయితే మనకి రెస్టారెంట్స్ లో కానీ హోటల్స్ లో కానీ లేదంటే ఇంట్లో కూడా మనం ఈ మధ్య మంచి ప్లేస్ చేసుకుంటున్నాం కదా బుద్ధుడిని, అట్లాంటి వాటికి బాగుంటుంది. ఎంత అండి హైయెస్ట్ హైట్ ఎంత ఉంటుందండి బుద్ధుల్లో? 2 feet ఉంది. 2 feet ఉంటుంది. ఓకే, 1.5 ఉన్నట్టుంది. ఓకే, ఐఎమ్ నాట్ షూర్. మనకి ఇంకా పెద్దది కావాలన్నా ఆర్డర్ బేస్ మీద చేస్తారా? తెప్పిస్తారు. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో కూడా ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీయచ్చు, వెంటనే మీరు వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఈ వెరైటీ ఉంది ఇది లేదు అనడానికి లేదు. బ్రాస్ ఐటమ్స్ లో 1 stop డెస్టినేషన్ అండి. విగ్రహాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి విగ్రహాలు. లక్ష్మీ అమ్మవారి ఎగ్జాంపుల్ ఇక్కడ వినాయకుడు చూడండి, వినాయకుడు ఇక్కడ ఒక దగ్గర 50 విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా వెరైటీస్ లో మీరు ఒకటి గమనించారా? సేమ్ ఫినిషింగ్ 2-3 పీసులు ఉంటాయి నా దగ్గర. ఓకే, మళ్ళీ ఒకటి నచ్చి మళ్ళీ అదే కావాలి అన్నా ఒక వారంలో ఒక దేవుడు అట్లా ఎందుకు వస్తుందో తెలియదు, అయ్యే విగ్రహాలు అందరు తీసుకుంటారు. వెంకన్న స్వామిని కూడా ఈ మధ్య డెకోర్ పర్పస్ లో పెట్టుకుంటున్నారు. ఓకే, సో వెంకన్న స్వామి కూడా మన దగ్గర 6 అడుగుల వరకు విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే గనక కొంచెం ఇవి 4 feet లో ఉన్నవి. సో ఇంకా 6 feet కూడా ఉంది. ఇవి ఎక్కడ ప్లేస్ చేసుకుంటున్నారండి 4 feet? మన హాల్స్ లో అట్లా బ్యాక్ సైడ్ ఒక వాల్ కి దాన్ని పెట్టేస్తారు. లేదంటే కొంతమంది పూజ గదిలో డెకోర్ పర్పస్ పెట్టేసుకుని బ్యాక్ గ్రౌండ్ లో కింద చిన్న విగ్రహాలు పెట్టుకుని వాటికి పూజ చేసుకోవడం అన్నమాట. అట్లా. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. కృష్ణయ్య విగ్రహాలే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సునీత గారు అయితే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, హైదరాబాద్ లో ఇక్కడ దొరికిన విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఒకటే ప్లేస్ లో ఇన్ని ఫినిషింగ్ ఉండవని నేను చెప్పను. ఒకటే ప్లేస్ లో ఇన్ని ఫినిషింగ్స్ తోటి ఇంత వెరైటీ అండి. ఇప్పుడు వీడియోలో అన్ని చూపించలేకపోతున్నాం కానీ జస్ట్ ఒక 1% చూపించామేమో అండి. నిజంగా మొత్తం చూడాలి అంటే ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి, ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరైతే. అన్ని విగ్రహాలు కానీ పూజా ఐటమ్స్ కానీ లేదంటే హోమ్ కిచెన్ ఐటమ్స్ కానీ అన్ని కూడా ఉన్నాయి బ్రాస్ లో. మనకి ఇక్కడ చూసినట్లయితే ఫ్లవర్ దండలు కూడా ఉంటాయండి, హ్యాండ్ మేడ్ అనమాట. చూడడానికి ప్రతిదీ కూడా న్యాచురల్ ఫ్లవర్స్ లాగా ఉంటుంది. చూడండి ఇవి చామంతి పువ్వులు లాగా మొత్తం కూడా ఉన్నాయి. గజమాలు ఉన్నాయి, నార్మల్ గా చిన్నవి మనకి డోర్స్ కానీ పూజలకు కానీ దేనికి కావాల్సిన మాలైనా ఉన్నాయి. అవి కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి అనమాట. దండలు అవైతే స్పెసిఫిక్ గా చాలా రేర్ గా కొన్ని ప్లేసెస్ లో మాత్రమే దొరుకుతాయి. అవునండి, అండ్ తీసుకున్న కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు, 7-8 ఏళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. ఎండ తగిలిన ప్లేస్ లో వేసుకుంటే గుమ్మాలు చేంజ్ అవ్వకుండా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ మనం అంత డార్క్ కలర్స్ అయినా కలర్ బ్లీడ్ అవ్వదు, ఒక కలర్ ఇంకో దానికి అంటది మనం ఉతికినప్పుడు కూడా. ఓకే, చూడండి ఇప్పుడే వచ్చిందంట స్టాక్ మనకి. 620 రూపీస్ అండి ఇది. 625 620. ఓకే, రిటర్న్ గిఫ్ట్ కూడా బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది. అవును, డిఫరెంట్ గా చాలా హ్యాండ్ మేడ్ అంట, నీట్ గా ఉంది ఫినిషింగ్, చాలా బాగుంది. ఇది మొత్తం మిషన్ మేడ్ అండి. మిషన్ మేడ్ ఏంటంటే మనకి వెండిలో వస్తాయి కదా డిజైన్స్, అంత నీట్ గా వస్తాయి అన్నమాట. ఈ మధ్య ఇవి కూడా పూజ బాగా ఇవి అసలు చూసారా డిజైన్ అంతా డీటెయిలింగ్ రావాలంటే మనకి హ్యాండ్ మేడ్ లో కష్టము. ఇవి దీపాలు కానివ్వండి, ఇట్లా ఇందులో అన్ని ఉంటాయి మన దగ్గర. ఓకే, విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు వీడియోలో అంత విజిబుల్ లేకపోవచ్చు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ ఉంది కదా, ఎండ కొడుతుంది. ఇది విగ్రహం ఒకసారి దగ్గరికి చూడండి, అసలు ఎంత నీట్ గా ఉంటుందంటే అంత చిన్న విగ్రహం అయినా గానీ చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఇదే ఫినిషింగ్ తోటి ఈ స్టాక్ అంతా కూడా ఈ మన లైట్ వెయిట్ ఐటమ్ అన్నమాట. అసలు ఆవు గాని ఏది పట్టుకున్నా కూడా ఎంత ముద్దుగా ఉంటాయో ఇందులో ఐటమ్, చాలా చాలా బాగుంటుంది. అవునండి, మనం ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేసినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అవును, అట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. గృహప్రవేశాలకి వాటికి వచ్చారంటే 5 నిమిషాల్లో గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్యాక్ చేయించుకోవచ్చు. అవును, మన దగ్గర ఇందాక చిన్న దీపాలు ఎలాగో చూసాం కదా, ఇట్లా 4 feet 5 feet వరకు కుందులు ఈ దీపాలు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా వెంకన్న స్వామి అట్లా
6 అడుగులు వెంకన్న స్వామి ఉంటారని. ఆయన పెద్ద ఆయన ఇప్పుడు ఈయన 4 ఆయన 5 ఆయన. అవునా? ఓకే. సో ఇవి ఇప్పుడు వాళ్ళ స్టాక్ వచ్చినాయి. ఇట్లా వస్తూనే ఉంటాయి అమ్మ స్టాక్ ఎప్పటికప్పుడు. గుర్రాలు ఎక్కడ పెడతారండి? గుర్రాలు పెద్ద ఇల్లు ఉంటాయి కదా, విలాస్ లో అక్కడ డెకోర్ పర్పస్ పెట్టుకుంటారు, లేదంటే ఫామ్ హౌస్ లో ఇంకా అట్లా. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఇది ఎక్కడ పెట్టాలి అనే డౌటే ఉండదు ఇంకా. దీంట్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి. ప్రతి దాంట్లో చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు అన్ని ఉంటాయి. ఇప్పుడు రామ్ పరివార్ చూస్తే గనక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ నుంచి 2 ఫీట్ వరకు ఉన్నాయి. 2 ఫీట్ వరకు ఉన్నాయి అట్లా. సో ప్రతిదీ కూడా ఏది ఇదే ఉంది అనడానికి లేదు. అసలు ఏది తెచ్చుకున్నా గానీ మన దగ్గర ఆల్మోస్ట్ లేని ఐటమ్ ఉండదు. డిఫరెంట్ ఫినిషింగ్స్. ఒకసారి మీరు మేడం గారు ఛానల్ చూస్తే దాంట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మనం అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవాళ డీటెయిల్ గా చూడలేకపోయినా అక్కడ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. తెలుగు హౌస్ వైఫ్ ఛానల్, టిటిహెచ్ సునీత గారు, టిటిహెచ్ తెలుగు ఛానల్ కదండి. టిటిహెచ్ ద తెలుగు హౌస్ వైఫ్. అవును, మీరేమో టిటిహెచ్ సునీత అని ఇంకా ఛానల్ పేరు గుర్తున్నట్టు. అవునవునండి. సునీత హోమ్ డెకోర్ అని ఇన్స్టా పేజ్ ఉందండి. సో ఇన్స్టా పేజ్ లో ఫాలో అయితే అందులో ఏంటంటే ఎప్పటికప్పుడు చిన్నవి డీటెయిల్డ్ గా అప్లోడ్ చేస్తాం కనుక ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఒకసారి ఇన్స్టా పేజ్ ని చూడండి, మీకు కూడా అర్థం అవుతుంది. నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి. అడ్రస్ కూడా ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి షాపు. మీరు సింపుల్ గా సునీత హోమ్ డెకోర్ అని లొకేషన్స్ లో గూగుల్ లొకేషన్స్ లో టైప్ చేయగానే లొకేషన్ వస్తుంది. మీకు ఒకవేళ రావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి లొకేషన్ పిన్ చేయండి, వాళ్ళు కూడా లొకేషన్ పంపించేస్తారు. సో ఈ వీడియో అయితే ఇంతలో క్లోజ్ చేస్తున్నానండి. నేను పైకి వెళ్ళి చూస్తాను, ఇంకో రోజు వీడియో తీస్తాను పైన అయితే. తప్పకుండా మీ వాళ్ళకు చిన్న క్లిప్ చూపిస్తాను. ఓకే, బై. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో చూసినట్లయితే మొత్తం డెకార్ ఐటమ్స్ అండి. ఫ్లవర్ డెకరేషన్స్ కానీ మనకి కూజాలు అలాంటివి అలా ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. మనకి ప్రతిదీ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. మంచి క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఎక్కడ కూడా మనకి చూడండి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డస్ట్ పార్టికల్ కూడా ఉండదు, ఎమ్మటే సెలెక్ట్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇలాంటివి డస్ట్ లేకుండా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. డెకర్ ఐటమ్స్ మొత్తం కూడా ఉంటాయి. ఉర్లీస్ అని మనకి డెకరేషన్ ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయండి. అక్కడ చూసినట్లయితే అటువైపు వెళ్తే కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి. సో మనకి వాల్స్ డెకరేషన్స్ కానీ లేదంటే ప్లేస్ చేసుకోవడానికి కుండీలు బ్రాస్ లో కావాలన్నా అలా ఇవి చూడండి. పెళ్లి పీటలు, పెళ్లికి సంబంధించి కానీ పూజలకు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ పీటలన్నీ కూడా ఇవన్నీ కొండపల్లి బొమ్మలు అంటారు కదా. ఈ మధ్య కాలంలో ఇవి కనిపించట్లేదండి అసలు. చాలా ఉన్నాయి దీంట్లో కూడా వెరైటీస్. ఇవి మళ్ళీ మనకు షోకేస్ లో బాగా ప్లేస్ చేసుకోవడం ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుందండి. సో ఇటువంటి కలెక్షన్ అంతా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేస్తే మాత్రం మొత్తం చూడొచ్చు. పైన మొత్తం స్టాక్ మెయింటైన్ చేస్తారంట. పైన మొత్తం కూడా స్టాక్ మెయింటైన్ చేస్తారు. మొత్తం 3 ఫ్లోర్స్ లో కూడా మొత్తం స్టాక్ ఉంటుంది. సో మనకి ఎలాంటి ఐటమ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపించిన వీడియోలో చూపించింది ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి. అలాగే డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.